నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా, నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1 కి గ్రూప్ నోటిఫికేషన్ ఇస్తామని, ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మీరు ఎన్నికల. ఇలా మర్చిపోయినట్టున్నావు. ఇలా ఫిబ్రవరి 1 మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే కూడా ఈ 6 గ్యారెంటీలని మాటలు తప్పే ప్రయత్నమే ఉన్నాడు తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ల మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. మరి నువ్వు ఆ మాట ఈ అసెంబ్లీ ఎన్నికలలో చెప్పలేదే, ఎన్నికల గెలవగానే చేస్తాను కదా. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ అబద్ధాల పునాది మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీకు దీనికి నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెడితే మీరు జవాబు చెప్పలేదు, ఇవాళ కూడా జవాబు చెప్పాలి. మళ్ళా ఇవ్వండి, ఇది ఇప్పుడు ఇలా వెబ్సైట్ నుంచి తీస్తే మీకు వస్తుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న క్యాలెండర్. ఇది దేని ఇలా జాబ్ క్యాలెండర్ మేము ఇయ్యలేదు జాబ్లు ఇయ్యలేదు పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఈ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు జనవరి 4th నాడున మీరు చెప్తా ఉన్నారు కదా ఉద్యోగాలకి మేము ఉద్యోగస్తులకి జనవరి 4th రోజు మేము శాలరీ వేసేసినాం, 4th రోజే వేసినాం అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పటిదాకా మీకు జవాబు ఎందుకు చెప్పలేదు? మరి ఈ 1,60,083 మందికి మీరు శాలరీస్ వేసిరా వేయలేదా? దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేని పదే పదే చెప్పారు కదా. మరి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చిన వాళ్ళకి మీరు వేసినట్టు ఈ దీంట్లో వస్తా ఉంది. మీరు మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఖైదం తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను. మరి మీరు వేసిరా ఇయ్యలేదా? మీరు వేసి ఉంటే మరి మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? ఇలా నిన్న ఇచ్చిన 6,596 ఉద్యోగాలు కూడా ఇవ్వండి. కేసీఆర్ గారు ఆ రోజు నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్ 2,32,308. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ 2,02,735. సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ 1,60,083. సెలెక్షన్ అండర్ ప్రాసెస్ 42,652. ఈ 42,652 నుంచి ఏవైతే సెలెక్షన్ అండర్ ప్రాసెస్ ఉండదో నిన్న ఆ ఉద్యోగాలు 6,596 ఉద్యోగాలు నిన్న దీంట్లో నుంచి రిలీజ్ అయినాయని చెప్పి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా పాయింట్ నుంచి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాను. పదే పదే హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారు, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి, ఆయనకి నీకు కంపారిజన్ అసలు సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరి మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరుకుతలేరు. నిత్యం అబద్ధాలు చెప్తున్న అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పినండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్ లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా వచ్చి కలవచ్చండి. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంక ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలారా ఒక్కటి దయచేసి మీ అందరూ కూడా ఆలోచించాలని 2004 నుంచి 2014 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం 24,000 ఉద్యోగాలు మాత్రమే. దాంట్లో 42% తెలంగాణ కంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని.
మరి ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఇలా 2,02,735 ఉద్యోగాల భర్తీ చేసాం. ఇలా భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలు, 42,652 ఉద్యోగాలని ఇలా ప్రాసెస్ లో పెట్టినాము. ఈ రెండు కలిపితే 2,02,735 ఉద్యోగాలు మేము ఇచ్చింది. అంటే మీరు ఆలోచన చేయండి, నేను ఇలా కేసీఆర్ గారు చేసిరా లేకుంటే ఇంకెవరైనా చేసిరా, ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతాను. ఇంకా 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మేము ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు కాకుండా విడుదల చేయాలి. మీరు విడుదల చేయండి, మేమేం తొందరట్లేదు, మీరు విడుదల చేయండి. ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న 2024 డిసెంబర్లోనే ఈ 2,32,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా. లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సింపుల్ కంపారిజన్, యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నాను. ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి, ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను వాడుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను విసిరిన సవాల్కి నేను 20 రోజుల క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు స్వీకరిస్తలేరు? ఎందుకంటే మీకు భయం అవుతుందా? నిజాలు చెప్తే నిజాలు బయటపడితే మీకు భయం అవుతుందా? అరే మీకు దమ్ముంటే రాని, భయం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాని, ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినమా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటరీ 5,303 ఉద్యోగాలు, యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 1,135 ఉద్యోగాలు. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ 2,552 ఉద్యోగాలు. ఎనర్జీ అండ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 52,324. ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2,152. ఫైనాన్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 28 ఉద్యోగాలు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ 219. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 8,132. హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 46,850. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 20. ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటరీ 895. లేబర్ ఎంప్లాయ్మెంట్ 55. లా డిపార్ట్మెంట్ 12. మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3,745. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 1,957. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 10,763. ప్లానింగ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ 474. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3,543. షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ 3,770. సెకండరీ ఎడ్యుకేషన్ 9,143. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1,537. ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ 147. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ 5,264. టోటల్ 1,60,083 ఉద్యోగాలు. ఎందుకే ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? మీకు సిగ్నల్ మిస్ అవ్వడానికి అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు
బిల్లా రంగం అని పదే మాట్లాడుతూ ఉన్నారు. బిల్లా రంగం ఎందుకు వాడుతా ఉన్నారంటే ఆ బిల్లా రంగం అనేటైనా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్లా రంగం కాబట్టి పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది వచ్చి మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతాడు ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనని ఊపిరితోని ఉండరు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసిరి చంపండి అని అట్లాంటి మాటలు మాట్లాడవచ్చు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటాం? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటాం? కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం. దేనికోసం చంపమంటున్నాం? కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నందుకు చంపమంటున్నాం. ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం. ఇదేం పద్ధతి? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా ఒక చిల్లరగా లాగా వివరించడం మానే. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన, మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తూ ఈడ చేసిన వాళ్ళు ఇలా మేము అంటే అన్నవని విడిచిపడుతుంది. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా December 9th మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి, తీసుకోండి, మేము చేస్తామని చెప్పింది మీరు కాదు. ఎలా రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా? 15,000 రూపాయలు మీరు ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా? ఇలా 200 యూనిట్లు వారికి ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నది మీరు కాదా? ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ మా మీద విడిచిపడుతున్నారు? ఇంకొకటి కూడా ఇలా ఈ మీడియా పాయింట్ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. కరెంటు బిల్లు ఎవరైనా కట్టమనే అధికారం మీ దగ్గరికి వస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపించండి, గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపించండి. ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు వాడిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మారాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా మీరు 6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.